ఒలింపిక్స్ క్రీడాకారులను తయారు చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. మహబూబ్ నగర్ మైదానంలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. 12 కోట్ల రూపాయలతో సింథటిక్ ట్రాక్, ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. యువత అవకాశాలను అందిపుచ్చుకొని పాలమూరుకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతోనే నిధులు మంజూరయ్యాయని, క్రీడల కోసం మరో 100 కోట్లు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. రాష్ట్ర యువత ఒలింపిక్ స్థాయికి ఎదిగే విధంగా కార్యాచరణ చేపట్టామని వాకిటి శ్రీహరి వివరించారు. హామీలు నెరవేర్చేందుకు యుద్ధ ప్రాతిపదికన పనిచేయాల్సి ఉందని ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి తెలిపారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రచార ఆర్భాటం తప్ప క్రీడా రంగానికి ఒరిగిందేమీ లేదన్న ఎన్ఎం శ్రీనివాసరెడ్డి విమర్శించారు. ఇక్కడ ఏం కావాలో మమ్మల్ని అడగండి. ఇంకా 100 కోట్ల రూపాయలైనా స్పోర్ట్స్ కి వెచ్చించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ నుంచి ఆడతామంటే ఎక్కడి వరకైనా ఆడించే శక్తి ఉంది. ఇప్పుడు ఇక్కడ బాబుని ఒక్కటే కాదు, ఇక్కడ నుంచి పట్టణం పోతారా, లేకుంటే నేషనల్ స్టేట్స్ ఆడతారా, నేషనల్ ఆడతారా, ఇంటర్నేషనల్ ఆడతారా, మీరు ఏ ప్లాట్ఫామ్ కి పోయినా కూడా ఆడిపించే శక్తి ఇప్పుడు పాలమూరు జిల్లాకు వచ్చింది. దీన్ని వాడుకోండి అని అంటున్నా. ఆటను ఎప్పుడు కూడా టైం పాస్ గా ఆడకండి. ఆటను టైం పాస్ గా ఆడకండి. ఆట కోసమే బతకండి ఒకరు ఆడాలనుకుంటే.